హాయ్ ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో లెర్నింగ్ లెసన్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో సపరేట్ గా వీడియో చేశాను. లింక్ పైన ఐ బటన్ అండ్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో ఇవాళ ఈ వీడియోలో మీరు అప్లై చేసిన న్యూ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదా రెన్యువల్ కి సంబంధించింది కానీ అది ఇష్యూ అయినప్పుడు మన మొబైల్ కి ఆర్టీఓ నుంచి లెర్నింగ్ లైసెన్స్ మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఈ నంబర్ ని ఉపయోగించి మన డ్రైవింగ్ లైసెన్స్ ని ఆన్లైన్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మొదటగా దీనికోసం మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో డిజి లాకర్ అని టైప్ చేస్తే పైన సైట్ చూపిస్తుంది, లేదా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక రైట్ సైడ్ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేసి కింద కంటిన్యూ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఒకవేళ ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది పిన్ నంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావచ్చు, లేదా కింద క్రియేట్ న్యూ అకౌంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన ఫోన్ నంబర్ కి ఓటీపీ వస్తుంది, ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. తర్వాత ఇక్కడ మీ ఆధార్ నంబర్ అడుగుతుంది, ఎంటర్ చేసి వెరిఫై చేయండి. ఇప్పుడు మీ ఆధార్ లింక్ ఫోన్ నంబర్ కి వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. తర్వాత ఇక్కడ మీకు నచ్చిన 6 అంకెల పిన్ నంబర్ ని 2 టైమ్స్ ఎంటర్ చేసి సెట్ చేసుకోమని అడుగుతుంది. తర్వాత కింద కంప్లీట్ సెలెక్ట్ చేయండి. వన్స్ రిజిస్టర్ కాగానే లాగౌట్ అయిపోతుంది. మళ్ళీ లాగిన్ ని సెలెక్ట్ చేసి మీ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేసి కింద కంటిన్యూ చేస్తే ఇందాక మనం క్రియేట్ చేసిన అకౌంట్ చూపిస్తుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందాక సెట్ చేసిన 6 అంకెల పిన్ ని ఎంటర్ చేసి వెరిఫై చేస్తే డైరెక్ట్ గా మెయిన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ క్లోజ్ చేసి హోమ్ కి వెళ్ళండి. ఇప్పుడు సెర్చ్ ని సెలెక్ట్ చేసి ఇందులో ఒకవేళ మీది ఆంధ్రప్రదేశ్ అయితే ట్రాన్స్పోర్ట్ ఆంధ్రప్రదేశ్, లేదా తెలంగాణ అయితే ట్రాన్స్పోర్ట్ తెలంగాణ అని టైప్ చేస్తే కింద ఫస్ట్ ఆప్షన్ చూపిస్తుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో వెహికల్ రిజిస్ట్రేషన్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధించి సపరేట్ గా ఆప్షన్ చూపిస్తుంది. మనకు లైసెన్స్ డౌన్లోడ్ చేయాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ లైసెన్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో డిజి లాకర్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే ఆధార్ వెరిఫై చేసాం కాబట్టి ఇక్కడ మన డీటెయిల్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. తర్వాత కింద డిఎల్ నంబర్ లో మీకు మెసేజ్ వచ్చిన లైసెన్స్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద గెట్ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు లైసెన్స్ సెర్చ్ అవ్వగానే కింద యువర్ రిక్వెస్ట్ హాస్ బీన్ సబ్మిటెడ్, ప్లీజ్ వెయిట్ అని వచ్చి వన్స్ లైసెన్స్ మ్యాచ్ అవ్వగానే కింద డాక్యుమెంట్ ఫిచ్డ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ చూపించి పైన లైసెన్స్ డౌన్లోడ్ కి ఆప్షన్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇప్పుడు మన లైసెన్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ని సెలెక్ట్ చేయగానే మన డ్రైవింగ్ లైసెన్స్ జనరేట్ అయి విత్ డిజిటల్ సిగ్నేచర్ తో వ్యాలిడేట్ అయి చూపిస్తుంది. కావాలంటే మీ డిఎల్ కార్డ్ వచ్చే వరకు దీనిని డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.